తాడం గ్యాంబ్లర్. కాజల్ గారి సత్యభామ మూవీకి ప్రీమియర్ షోకి వెళ్తున్నా. ఆ రివ్యూ కూడా మీరు సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దొరికిన ప్రతి ఛాన్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మరిన్ని థియేట్రికల్ రిలీజెస్ ఇవ్వడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. ఇక 2 hours 15 minutes రన్ టైంతో ఎప్పుడో 2019లో అరుణ్ విజయ్ గారి హీరోగా తాడం అనే పేరుతో తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే, దీనినే ఆ తర్వాత హీరో రామ్ గారితో రెడ్ అనే పేరుతో థియేటర్స్లో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఎందుకు రివ్యూ అంటే, లాస్ట్ సాటర్డే స్టార్ మాలో తెలుగులో స్ట్రీమ్ చేశారు. ఆల్రెడీ ఈ సినిమా సన్ నెక్స్ట్లో కూడా ఉంది. ఇన్స్టాలో కూడా రీమేక్ చేసిన సినిమాని మళ్ళీ తెలుగులో డబ్ చేశారు ఏంట్రా అని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. అజిత్ గారు గ్యాంబ్లర్ అనే పేరు పెట్టారు మళ్ళీ. సరే, సినిమాని చూశాక నాకైతే యాజ్ ఇట్ ఈస్ సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ రెడ్ సినిమానే అండి. ఒకవేళ మీరు రెడ్ సినిమా కానీ చూసుంటే ఇంక ఈ సినిమా మీరు చూడనక్కర్లేదు. మొత్తం ట్విస్ట్లు ఎండింగ్ అంతా ముందే తెలుసు కాబట్టి ఏమంతగా అనిపించలేదు. స్టార్టింగ్ హెబ్బా పటేల్ గారితో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది రెడ్లో, అది ఒక్కటే డిఫరెన్స్. నాకైతే రామ్ గారి రెడ్ వెర్షన్ ఫస్ట్ చూడడం వల్ల ఏమో అదే నచ్చింది. రెడ్ కొంచెం రన్ టైం కూడా ఎక్కువ. టెక్నికల్గా కూడా రెడ్ సినిమానే బాగుంటుంది. ముందు తాడం రావడం వలన దాని నుండి ఇంకా బెటర్ వెర్షన్గా మార్చింది రెడ్. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిందే చాలామందికి. సినిమా స్టార్ట్ అయిన ఒక 40 minutesకి హీరో మర్డర్ చేస్తాడు. అప్పుడు ట్విన్స్ అయిన హీరోస్లో ఎవరా మర్డర్ చేశారన్నది కనిపెట్టారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: అరుణ్ విజయ్ గారి పర్ఫార్మెన్స్, యూనిక్ స్టోరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కొన్ని ట్విస్ట్స్ సెకండ్ హాఫ్, ఇవి ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ ఓకే అని చెప్పొచ్చు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ 40 minutesలోని స్లో నెరేషన్. రెడ్ సినిమా చూసేసిన వరకు మొత్తం ముందు తెలిసిపోతుంది. కొంచెం టైం టేకింగ్ అండ్ స్లో పేస్డ్ నెరేషన్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పిందే మీరు రెడ్ కానీ చూసుంటే ఈ సినిమా చూసినా అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. అసలు ఈ 2 సినిమాలు చూడడం వారు అయితే ఇందులో ఉండే యూనిక్ స్టోరీ లైన్ కోసం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్స్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.